మాకు వైట్ డిశ్చార్జ్ అనేది చాలా రోజుల నుంచి అవుతుంది. ఈ వైట్ డిశ్చార్జ్ వచ్చినప్పుడు పెయిన్ వస్తుంది. లేకపోతే చిన్న గడ్డలుగా పడుతుంది. ఇలాంటి కంప్లెయింట్స్ అనేవి చాలామంది ఫీమేల్స్ అనేవి కంప్లెయింట్ చేస్తుంటారు. సో దీని గురించి మనం మాట్లాడదాము. హలో అండి, నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుకట్పల్లి, హైదరాబాద్. వైట్ డిశ్చార్జ్ అనేది ఫీమేల్స్లో ఒక కామన్ సిమ్టమ్గా ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు మెన్స్ట్రుయేషన్ అనేది స్టార్ట్ అవుతుందో, అది స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు రకరకాలుగా డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ లైఫ్లో కొంచెము ఈ డిశ్చార్జెస్ అనేవి కనపడుతుంటాయి. సో అది ఏది నార్మల్, ఏది అబ్నార్మల్ అనేది తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో నార్మల్గా మనం చూసుకుంటే నార్మల్ వైట్ డిశ్చార్జ్ అనేది ఏంటి? సో ఈ మెన్స్ట్రువల్ సైకిల్ ఏదైతే ఉంటుందో దాని టైంలో ఓవ్యులేషన్ కన్నా ముందు, అంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో దానికన్నా ముందు వచ్చే వైట్ డిశ్చార్జ్ ఏదైతే ఉంటుందో అది మన బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల వచ్చే డిశ్చార్జ్. దీంట్లో ఏంటి అంటే మ్యూకాయిడ్ కన్సిస్టెన్సీ ఉంటుంది, అంటే జిగటలాగా ఉంటుంది, అది ఎక్కువగా ఉంటుంది. తర్వాత దాన్ని ఎప్పుడైతే మీరు స్ట్రెచ్ చేయడానికి చూస్తారో ఈవెన్ మోర్ దాన్ 15 సెంటీమీటర్స్ కూడా అది స్ట్రెచ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. అది ఈజీగా అసలు బ్రేక్ అవ్వదు. తర్వాత ఓవ్యులేషన్ అయిపోయాక ఎగ్ రిలీజ్ అయిన తర్వాత వచ్చే వైట్ డిశ్చార్జ్ అనేది బాడీలో ప్రోజెస్ట్రాన్ హార్మోన్ వల్ల వచ్చే డిశ్చార్జ్. ఆ డిశ్చార్జ్ అనేది థిక్గా ఉంటుంది, అది ఈజీగా బ్రేక్ అయిపోతుంది అండ్ క్వాంటిటీ అనేది కూడా తక్కువ ఉంటుందన్నమాట. సో ఈ డిశ్చార్జెస్ అనేవి జనరల్గా నార్మల్ డిశ్చార్జెస్. తర్వాత అబ్నార్మల్ డిశ్చార్జెస్ అనేవి ఏంటి? అబ్నార్మల్గా డిశ్చార్జెస్ అనేవి వస్తున్నాయంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? కలర్ ఆఫ్ ద డిశ్చార్జ్ ఏముంది? వైట్ ఉందా, లేకపోతే వేరే కలర్ ఏమైనా ఉందా? సో వైట్గానే ఉంది, బట్ ఆ కన్సిస్టెన్సీ అనేది చిన్న చిన్న పెరుగు ముద్దల్లాగా పడుతుంది అంటే ఆ ఇన్ఫెక్షన్స్, ఆ డిశ్చార్జ్ అనేది యూజువల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా వచ్చిన డిశ్చార్జ్ అనమాట. దాన్ని ఏమైనా కానీ క్యాండిడియల్ ఇన్ఫెక్షన్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ జనరల్గా ఎవరికి వస్తాయంటే ఎప్పుడైతే బాడీలో ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్స్లో, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేట్స్లో, నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీలో కూడా ఇలాంటి డిశ్చార్జ్ అనేది మనం చూడొచ్చు. ఎందుకంటే అప్పుడు ఇమ్యూనిటీ అనేది బాడీలో తక్కువ ఉంటుంది కాబట్టి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి వీళ్ళలో ఎక్కువ ఉంటాయన్నమాట. అండ్ వీళ్ళకి ఇంకొక సిమ్టమ్ ఏముంటుంది అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వాళ్ళకి ఇచ్చింగ్ ఉంటుంది. అలాంటిది మీకు ఏమైనా ఫేస్ చేస్తున్నారంటే డాక్టర్ని కన్సల్ట్ అయితే ఆ డిశ్చార్జ్ ఎలా ఉందో ఎగ్జామిన్ చేసి దానికి తగ్గట్టు మెడికేషన్ అనేది ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి అబ్నార్మల్ డిశ్చార్జ్లో మనకి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంది అనేది ఇంపార్టెంట్. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టుగా దాని అసోసియేటెడ్ ఫీచర్స్. సో ఇలా మనం చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిశ్చార్జెస్ అనేవి మనకు కనపడుతుంటాయి. నార్మల్గా వైట్ వచ్చేసి మనకి ఇలా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా వచ్చిన డిశ్చార్జెస్. తర్వాత గ్రీన్, ఎల్లో ఇలాంటివన్నీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. వాళ్ళకి ఎల్లోయిష్గానైనా కానీ లేకపోతే గ్రీనిష్, బ్లాకిష్ ఇలాంటి డిశ్చార్జెస్ అనేవి కూడా మనకి కనబడుతుంటాయి. అండ్ సడన్గా కొన్నిసార్లు ఏంటి అంటే పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ బ్లడ్ డిశ్చార్జ్ అన్నట్టుగా చెప్తుంటారు. సో ఇక్కడ మనము ఈ కంప్లైంట్ మాత్రము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళకి మళ్ళీ ఈ డిశ్చార్జ్తో పాటు బ్లడ్ డిశ్చార్జ్ వస్తుంది అంటే అసలు రీజన్ ఏంటి అనేది చూసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు క్యాన్సర్ రిలేటెడ్ కండిషన్స్లో కూడా మెన్సెస్ అనేవి ఆగిపోయిన తర్వాత ఇలా బ్లడ్ డిశ్చార్జ్ అనేది చూస్తుంటారు. అది క్యాన్సరే ఉండాల్సిన అవసరం 100% అనేది లేదు, బట్ మనము రూల్ అవుట్ చేసుకోవడం అనేది మాత్రము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక చిన్న డిశ్చార్జ్ నుంచి మనకు ఇంత పెద్ద డయాగ్నోసిస్ వరకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఈ బ్లడ్డీ డిశ్చార్జ్ ఇంటర్మెన్స్ట్రువల్ పీరియడ్లో, అంటే పీరియడ్ రాకముందే ఇలా బ్లడ్డీ డిశ్చార్జ్ అనేది కనపడుతుంది అంటే మనకి ఇక్కడ ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించుకుంటున్నారో వాళ్ళకి ఒకటి సస్పెక్ట్ చేయొచ్చు. ఏంటి అంటే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది, అంటే బేబీ ఎప్పుడైతే అతుక్కుంటుందో అప్పుడు కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ బ్లీడింగ్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అదొకటి సస్పెక్ట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే సర్వైకల్ ఎరోషన్స్, గర్భసంచికి
మనకి కింద పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము సర్విక్స్ అంటాం. సో ఈ సర్విక్స్ అనేది ఈ కింద రీజియన్లో ఎరోషన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ అనేది ఉండొచ్చు. అంటే అది కొంచెం రాసుకుపోయినట్టు అయ్యి అక్కడ నుంచి బ్లడ్డీ డిశ్చార్జ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో కూడా ఎక్కువగా మనము ఆ టైపు అనేది చూస్తుంటాం అనమాట. ఎందుకంటే బాడీలో హార్మోన్స్ చాలా హై లెవెల్లో ఉంటాయి. అలాంటప్పుడు ఇలాంటి చేంజెస్ అనేవి మనకు కనపడుతుంటాయి. ఇంకొకటి వచ్చేసి మనకు పాలిప్, సర్వైకల్ పాలిప్ అన్నా కానీ, లేకపోతే పాలిప్ అనేది లోపల నుంచి బయటికి ప్రొట్రూడ్ అవుతుంది, భార్యాభర్త కలిసినప్పుడు బ్లీడింగ్ అవుతుంది. ఇలాంటివి మనం కంప్లైంట్స్ అనేవి విన్నప్పుడు మనం కింది నుంచి ఒకసారి వాళ్ళకి స్పెక్యులం అనేది పెట్టి ఎగ్జామిన్ చేయాలి. లోపల ఏమైనా పాలిప్ ఏమైనా ఉందా, లేకపోతే ఏమైనా కట్స్ ఏమైనా ఉన్నాయా, అక్కడి నుంచి ఏమైనా ఇలా బ్లడ్ డిశ్చార్జ్ ఏమైనా వస్తుందా అనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది కూడా వాళ్ళకి ఇవ్వచ్చండి. సో వైట్ డిశ్చార్జ్ అవుతున్నా కానీ, ఎటువంటి కలర్ డిశ్చార్జ్ అవుతున్నా కానీ ఎప్పుడు దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. ఎందుకు అంటే కొన్నిసార్లు ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఎప్పుడైతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ దీని ద్వారా వస్తాయో ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి ఇలా లోపలికి అసెండ్ అయ్యి గర్భసంచి వరకు ఎంటర్ అయ్యి ట్యూబ్స్, ఓవరీస్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అలాంటి ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతాయో తర్వాత ప్రెగ్నెన్సీ రావడానికి కూడా వీళ్ళకి కొన్ని ఇబ్బందులు అనేవి ఫేస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ట్యూబల్ బ్లాక్స్ అయినా రావచ్చు, ట్యూబ్స్ వాప్ వచ్చేసి ఇలాంటి కండిషన్స్ అనేవి మనకు కనపడవచ్చు. పిఐడి అంటాము, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, ఇవన్నిటికీ దారి తీసే అవకాశం అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ డిశ్చార్జ్ అవుతుంది అంటే ఫస్ట్ దాన్ని కొంచెం మీరు చూసుకొని అది నార్మలా అబ్నార్మలా అనేది అసెస్ చేసుకోగలగాలి. ఒకవేళ డౌట్గా ఉంది, తెలియడం లేదు అంటే కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయ్యి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే మనం ఎక్కువ కాంప్లికేషన్స్ అనేవి రాకుండా దాన్ని ఇనీషియల్గా రూట్ కాజ్లోనే కట్ చేస్తే బెటర్గా ఉంటుందండి. థ్యాంక్ యూ.